ఈ మధ్య కాలంలో మనం వీడియోలు చూస్తున్నాం. కొంతమంది సూసైడ్ చేసుకుంటున్న వీడియోలు. సో, వాళ్ళు చెప్పేటువంటి రీజన్స్ చూస్తే చాలామందికి చాలా బాధ కలుగుతుంది. సో, యాక్చువల్‌గా ఒకసారి 498 ఒక వ్యక్తి మీద కేసు పెట్టబడితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది? రైట్. ఈ దేశంలో ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ పనిష్మెంట్. ఒక్కసారి 498 కేసు ఫైల్ అయింది అంటే భర్త కుటుంబీకుల మీద క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో అవుతుంది, చాలా సందర్భాల్లో క్వాష్ అవ్వదు. ఇది ట్రయల్ కోర్టులో ఎంటైర్ ట్రయల్ కంప్లీట్ అయ్యి ఎక్విటలో కన్విక్షన్ ఏదో ఒక కంక్లూజివ్ దీనికి రావడానికి ఎట్లేదన్నా 5 to 10 ఇయర్స్ పడుతుంది. ఈ 5 to 10 ఇయర్స్ పాటు కేసు వీళ్ళ మెడ మీద ఉండటం, ఈ 5 to 10 ఇయర్స్ పాటు కోర్టులు చుట్టూ తిరగటం, ఈ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పనిష్మెంట్ నెంబర్ 1. అలాగే ఎప్పుడైతే భర్త కుటుంబీకులందరినీ భర్తని కూడా ఇంప్లికేట్ చేస్తారో కేసు రిజిస్టర్ అవుతుందో, ఒక్కసారి ఒక వ్యక్తి మీద కేసు అంటూ రిజిస్టర్ అయితే సెంట్రల్ క్రైమ్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ CCTVలో రికార్డ్ అయిపోతుంది. మనం చెప్పినా చెప్పకున్నా లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ అందరి దగ్గర కూడా ఈ డేటాబేస్ ఉంటుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో 498 కేసు ఒక్కసారి నమోదైతే వాళ్ళకి 498 ఏ క్రిమినల్ కేసు ఉన్నా సరే వాళ్ళకి 1 పాస్పోర్ట్ లేకపోతే పాస్పోర్ట్ రాదు, 2 పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయితే రెన్యువల్ జరగదు, లేదు ఈ ఇబ్బందులు ఏమీ లేవు వర్క్ వీసా కోసం అప్లై చేసుకుంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ రాదు. ఇలా వాళ్ళు పాస్పోర్ట్ పొందాలన్నా ఇతర దేశాలకి వాళ్ళ లైవ్లీహుడ్ నిమిత్తం వెళ్ళాలన్నా అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇవి మాత్రమే కాకుండా ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగుల మీద 498 కేసు ఉంటే అనేక సందర్భాల్లో భార్యలు అలాగే అన్ఫార్చునేట్లీ పోలీసులు కూడా ఆ ఎంప్లాయర్కి ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. ఇది వాళ్ళు చేయడానికి లేదా అయినా చేస్తూ ఉన్నారు. అయితే 498 కింద క్రిమినల్ కోర్టులో కన్విక్షన్ అంటూ జరిగితే ఆ ప్రభుత్వ ఉద్యోగికి వెంటనే ఏ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ మెమో ఏమీ సర్వ్ చేయకుండా స్ట్రైట్ అవే ఉద్యోగం నుంచి డిస్మిసల్ చేయొచ్చు. ఇదే ఆర్టికల్ 311 క్లాస్ 2. లైక్ చాలామంది చూస్తున్నాం. వాళ్ళు జాబ్ చేసేది ఒక ప్లేస్‌లో చేస్తున్నారు. వాళ్ళ మీద కేసులు మాత్రం దేశంలో ఏదో ఒక మూలన పెడుతూ ఉన్నటువంటి సందర్భం. సో, అలాంటప్పుడు ప్రయాణం తిరిగి రావడం కూడా చాలా కష్టం అవుతుంది. సో, యాక్చువల్‌గా 498 ఎక్కడ పెట్టాలనేటువంటి దాంట్లో ఏమైనా క్లారిటీ? రైట్. ఒకటి ఎలెజ్డ్ ఇన్సిడెంట్ ఎలెజ్డ్ అఫెన్స్ ఎక్కడ జరిగిందో అక్కడ నమోదు చేయాలి. అయితే కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం లేడీ లేదా భార్య ఎక్కడుంటే అక్కడ కూడా నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. మనం చేసేటువంటి ఒక కేసులో భర్త కుటుంబీకులు వాళ్ళు దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ బ్రిటన్ బై బర్త్, అసలు ఈ దేశ పౌరులు కూడా కాదు, కాపురం మొత్తం కూడా బ్రిటన్లో జరిగింది. అక్కడ జరిగినటువంటి కలహాల నిమిత్తం ఆ లేడీ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ కూడా చేయించడం జరిగింది. సో ఇలా వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఎఫ్ఐఆర్లు చేయించటం, దీని ద్వారా భర్త కుటుంబీకుల్ని ఇబ్బంది పెట్టడం, ఈ ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయటం, అన్ఫార్చునేట్లీ ఇదొక ఎక్స్టార్షన్ బిజినెస్గా మారిపోయింది. లేడీస్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇది కొంతమందికి రుచించకపోవచ్చు. అయితే మనం మాట్లాడుతుంది కేవలం ఎవరైతే దీన్ని దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళని మాత్రమే ఉద్దేశించి ఇది చెప్తూ ఉన్నాం. ఒక లేడీకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కేవలం సెల్ఫ్ సస్టెనెన్స్ ద్వారా వస్తుంది. అంతేగాని లీగల్ బ్లాక్మెయిలింగ్ ద్వారా, ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ ద్వారా ఎప్పుడు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది రాదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎవ్రీ ఇన్స్టెన్స్ ఆఫ్ అబ్యూస్ ఈజ్ ఎ డిసడ్వాంటేజ్ టు ఎ జెన్యున్లీ నెసరీ పార్టీ. వీళ్ళు ఎప్పుడైతే ఇంత పెద్ద మొత్తంలో ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారో కొన్ని సందర్భాల్లో నిజంగానే భర్త భార్యని విపరీతమైన వేధింపులు గురి చేస్తూ ఉంటారు. అక్కడ కూడా వాళ్ళకి న్యాయం జరగనటువంటి పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే 498 అనంగానే ఒక కైండ్ ఆఫ్ సస్పిషన్, ఇది తప్పుడు కేసు అని ప్రిమా ఫేసి ఒక కైండ్ ఆఫ్ నోషన్ బిల్డ్ అవుతూ ఉంది. ఈ నోషన్ రావడానికి కారణం అనేక మంది మహిళలు భార్యలు దీన్ని దుర్వినియోగం చేయటమే కారణం.